వైద్యానికి సహకరించలేక ఆయన చనిపోయారు. కానీ ఎవరైనా ఇంకొంచెం చొరవ తీసుకుని ఉంటే, ఇంకొంచెం మంచి వైద్యం అందించి ఉండుంటే ఫిష్ వెంకట్ కోలుకుని ఉండేవాడు, ఇంకా మనని నవ్వించే ఎన్నో సినిమాల్లో ఫిష్ వెంకట్ నటించి ఉండేవాడు అని మాటలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ ఈరోజు ఒక క్వశ్చన్ వినిపిస్తూ ఉంది, పేద నటుడు చనిపోతే సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరు పెద్దలు ఎందుకు రాలేదు అని. ఫిష్ వెంకట్కి ఈరోజు అంతిమయాత్రలో పాల్గొంటున్నది కూడా టికెట్ కొన్న అభిమానులు మాత్రమే ఆయనతో పాటు పాడి మోయటానికి అక్కడికి వచ్చారు తప్ప సినీ పెద్దలు ఎవరు కనీసం ఫిష్ వెంకట్ని చూడటానికి ఎందుకు రాలేదు, కనీసం ఎందుకు పలకరించలేదు అని సాధారణ అభిమాని కూడా అడుగుతూ ఉన్నాడు. ఒక్క మంచు మనోజ్ మాత్రం బిగ్ టీవీ లైవ్స్ చూసి, బిగ్ టీవీలో ప్రసారం అవుతున్న ఈ లైవ్లన్నీ చూసి, అదిగో చూడండి ఒకసారి మంచు మనోజ్ మాట్లాడుతున్న దృశ్యాలు ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నారో వినండి. సాయి ఉన్నాడు, నా సొంత బ్రదర్ సాయి, మేమందరూ ఉన్నాం నీకు, నీకు ఎవరు లేరు అనుకోకు, ఏదున్నా కష్టం వచ్చినా నంబర్ ఇస్తారు నీకు, ఎనీ టైం నేను ఉన్నానమ్మా నీకు. బాబు కార్యాలయం అయిపోయినాక తీసుకొస్తా బాబు, వద్దని అమ్మాయిని. అమ్మా నమస్తే పెట్టమ్మ మనోజ్, మంచి మనోజ్. నమస్కారం అమ్మా. నేను వచ్చాను బాబు, బాగున్నారా? నేను మాట్లాడతాను తర్వాత మమ్మల్ని తీసుకొని వస్తాను. నేనే వస్తానమ్మా, 2 రోజులు ఇంటికి వచ్చి కలుస్తానమ్మా. సారీ అమ్మా, ధైర్యంగా ఉండాలమ్మా, మీరు పిల్లలు ఉన్నారు, ధైర్యంగా ఉండాలమ్మా, మీరు ఆరోగ్యం చూసుకోండి, జాగ్రత్త అమ్మా, ధైర్యంగా ఉండమ్మా, అమ్మని చూసుకో, ఓకేనా? అమ్మని చూసుకో అమ్మా, నేనున్నాను, అన్న ఉన్నాడు, అది మర్చిపోకు. సాయి దగ్గరుండి చూసుకోండి, సాయి మీరందరూ దగ్గరుండి చూసుకోండి సాయి, ఏదో 2 రోజుల్లో సాయి మీతో పాటు నేను వస్తాను. ఓకే ఓకే అమ్మా, జాగ్రత్త అమ్మా. బాబు వాళ్ళ అమ్మాయితో మాట్లాడు. అమ్మా తల్లి, ఐఎమ్ సో సారీ అమ్మా, ఊర్లో లేను, రాలేకపోతున్నాను, రేపు వచ్చిందే 2 రోజులు ఇంటికి వస్తాను, నేను మీకున్నాను, నీకు అన్నయ్య ఉన్నాడు, నీకు నీ వెనకాలే సాయి ఉన్నాడు, నా సొంత బ్రదర్ సాయి, మేమందరూ ఉన్నాం నీకు, నీకు ఎవరు లేరు అనుకోకు, ఏదున్నా కష్టం వచ్చినా నంబర్ ఇస్తారు నీకు, ఎనీ టైం నేను ఉన్నానమ్మా నీకు. బాబు కార్యాలయం అయిపోయినాక తీసుకొస్తా బాబు, వద్దని అమ్మాయిని. అమ్మా నమస్తే పెట్టమ్మ మనోజ్, మంచి మనోజ్. నమస్కారం అమ్మా. నేను వచ్చాను బాబు, బాగున్నారా? నేను మాట్లాడతాను అలాగే తర్వాత మమ్మల్ని తీసుకొని వస్తాను. నేనే వస్తానమ్మా, 2 రోజులు ఇంటికి వచ్చి కలుస్తానమ్మా. సారీ అమ్మా, ధైర్యంగా ఉండాలమ్మా, మీరు పిల్లలు ఉన్నారు, ధైర్యంగా ఉండాలమ్మా, మీరు ఆరోగ్యం చూసుకోండి, జాగ్రత్త అమ్మా, ధైర్యంగా ఉండమ్మా, అమ్మని చూసుకో, ఓకేనా? అమ్మని చూసుకో అమ్మా, నేనున్నాను, అన్న ఉన్నాడు, అది మర్చిపోకు. సాయి దగ్గరుండి చూసుకోండి సాయి, మీరందరూ దగ్గరుండి చూసుకోండి సాయి, ఏదో 2 రోజుల్లో సాయి మీతో పాటు నేను వస్తాను. ఓకే ఓకే అమ్మా, జాగ్రత్త అమ్మా. ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులతో మంచు మనోజ్ ఫోన్లో మాట్లాడారు, బిగ్ టీవీకి కాల్ చేశారు. అక్కడున్న బిగ్ టీవీ ప్రతినిధి దేవిక అక్కడ ఉన్నారు. బిగ్ టీవీ ప్రతినిధికి కాల్ చేసి వీడియో కాల్లో కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కరాటే కళ్యాణి అక్కడికి వచ్చారు. కరాటే కళ్యాణి ఆ సమయంలో అక్కడే ఉన్నారు. ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్తున్నారు. కానీ ఫిష్ వెంకట్ ఇప్పుడు ఒంటరిగా ఉన్నాను అని అనుకుని చివరి క్షణాల్లో ఫిష్ వెంకట్ అనుకుని ఉంటాడు కదా, నా చుట్టూ ఇంత పెద్ద పరిశ్రమ ఉంది, ఇంత పెద్ద పరిశ్రమలో కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్న ఈ పరిశ్రమలో నేను ఒకడిగా ఉన్నాను అని అనుకున్న ఫిష్ వెంకట్ ఈరోజు ఒంటరిగా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎంతోమంది టాప్ హీరోల సినిమాల్లో నటించాడు. ఆ సినిమాల్లో విజయాలలో, నవ్వించే సన్నివేశాల్లో తన పాత్రను కూడా పోషించిన ఫిష్ వెంకట్ మాత్రం ఈరోజు ఆ పరిశ్రమ నుంచి ఎవరూ రాలేదు అని బాధతో బహుశా వెళ్ళిపోతున్నాడు ఫిష్ వెంకట్. గత కొన్నాళ్ళ నుంచి తీవ్ర అనారోగ్యంతో ఉన్నాడు. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు, ఆర్టిస్ట్ నటుడు పేదవాడు అయితే అంత పెద్ద పరిశ్రమ నుంచి ఏ ఒక్కరూ రాలేరా? మాలో సభ్యుడు కాకపోతే మావాడు కాదు అని వదిలేస్తారా?
టికెట్ కోసిన అభిమానులు ఫిష్ వెంకట్ మా వాడు అని ఇప్పుడు అక్కడికి వచ్చి పాడెమోస్తున్నారే. మరి పరిశ్రమ నుంచి కనీసం ఏ ఒక్కరూ ఎందుకు కడసారి చూడటానికి రాలేకపోయారు అని చాలామంది అడుగుతున్నారు. ఎవరైనా దానికి సమాధానం చెప్పగలరా? కనీసం మనకు తెలిసిన వ్యక్తి, ఎప్పుడో ఒకసారి మాట్లాడిన వ్యక్తి చనిపోతేనో కష్టాల్లో ఉంటేనో అర్ధరాత్రి అయినా మనం వాళ్ళ దగ్గరికి పరిగెట్టుకుని వెళ్తామే. మరి ఫిష్ వెంకట్ ఇన్ని రోజులు ఆసుపత్రిలో ఉంటే ఏ ఒక్కరు ఎందుకు ఫిష్ వెంకట్ దగ్గరికి వచ్చి చూడలేదు? ఎవరో ఆయనతో పాటు నటించిన చిన్న చిన్న ఆర్టిస్టులు మాత్రమే ఎందుకు ఫిష్ వెంకట్ చుట్టూ ఉన్నారు? చివరి క్షణాల్లో కూడా కాకల తీరిన హీరోలు ఉన్నారు, కోట్లకు పడగలెత్తిన దర్శకులు ఉన్నారు, కోట్లకు పడగలెత్తిన నిర్మాతలు ఉన్నారు, పేరు మోసిన దర్శకులు ఉన్నారు, ఇంతమంది నటులు ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. కానీ ఏ ఒక్కరు పేదవాడైన ఫిష్ వెంకట్కి చివరి క్షణాల్లో మేమున్నాము అని పరిశ్రమ ఎందుకు రాలేకపోయింది? మాలో సభ్యుడు కాకపోతే అది టెక్నికల్ ఇష్యూ కదా. మావాడు కాకపోయినా పగవాడైనా ఆపదలో ఉన్నాడు అంటే పరిగెట్టుకుని కదా వెళ్తాం. మరి ఫిష్ వెంకట్కి ఎందుకు అంత పెద్ద పరిశ్రమ నుంచి ఏ ఒక్కరు ఎందుకు రాలేదు? ఆది సినిమాతో ఫిష్ వెంకట్ సినిమాలో అరంగేట్రం చేశాడు, సినిమాలోకి వచ్చాడు. ఇప్పటి వరకు దగ్గరగా 100 సినిమాల్లో నటించాడు. ఫిష్ వెంకట్ నటించిన ఎన్నో సినిమాల్లో మీరు చూడండి, ఏ ఒక్క సన్నివేశాన్ని మీరు యూట్యూబ్లో ఎక్కడైనా చూసినా కడుపుబ్బా నవ్వుకుంటూ ఉంటారు, కళ్ళ వెంట నీళ్ళు వచ్చేంత వరకు నవ్వుకుంటారు. కానీ ఆయన చనిపోయాడని కడసారి ఒక కన్నీటి చుక్క కార్చడానికి పరిశ్రమ నుంచి ఎందుకు రాలేదు అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. మంచు మనోజ్ ఇప్పుడు కాల్ చేశారు, నేను ఇక్కడ లేను, 2 రోజులు వస్తాను అని. చూడండి, ఫిష్ వెంకట్ పాడమోయటానికి సాధారణ అభిమానులు ఎంతోమంది వచ్చారు, ఆయనతో కలిసి వెళ్తున్నారు. అసురు నివాళి అంటూ ఆయన సాధారణ అభిమానులు, ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఫిష్ వెంకట్ చనిపోయాడని తెలిసి అందుబాటులో ఉన్న అభిమానులందరూ తరలి వచ్చారు. కానీ